పహల్గాంలో 28 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దాడి వెనుక అసలు సూత్రధారి సైఫుల్లా కసూరిగా గుర్తించారు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయద్ కి అత్యంత సన్నిహితుడు కసూరి. దాడికి ప్లాన్ మొత్తం కసూరి గీస్తే దాన్ని లష్కరే అనుబంధ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ నాయకుడు ఆసిఫ్ ఫౌజీ అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్ నుంచి భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదుల సాయంతో దాన్ని అమలు చేశారు. ఆసిఫ్ ఫౌజీతో పాటు సులేమాన్ షా, అబు తాహాలు దాడిలో పాల్గొన్నారు. ముందుగా రెక్కీ చేసి ఆ తర్వాత టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. టూరిస్టులను కాల్చిన వారిలో ఇద్దరు పస్తూలో మాట్లాడారు. దీంతో వారు పాక్కు చెందిన వారని భావిస్తున్నారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ప్రకారం వీరి మూలాలు ముజఫరాబాద్, కరాచీలో తేలాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ ఏర్పడింది. లష్కరే, జైషే మహమ్మద్, పలు ఉగ్రవాద సంస్థల్లోని వారిని కలుపుకొని దీన్ని ఏర్పాటు చేశారు. పేరుకి టీఆర్ఎఫ్ ని నడిపేది ఆసిఫ్ ఫౌజీ అయినా తెర వెనుక మాత్రం అంతా సైఫుల్లా కసూరినే. మతపరమైన కలర్ లేకుండా ఉండేందుకు దానికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీన్ని బుపా చట్టం కింద కేంద్రం బహిష్కరించింది. కశ్మీర్లోని యువతను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా టీఆర్ఎఫ్ తన వైపు తిప్పుకుంటోంది. కశ్మీర్ లోయలోకి ఉగ్రవాదుల చొరబాటు, ఆయుధాల అక్రమ రవాణాకు ఇది సహకరిస్తుంది. కశ్మీర్లో ఈ సంస్థ పలు దాడులు చేసింది. హైవే పనుల్లో పాల్గొంటున్న బిహారీలను కాల్చి చంపింది. 2021 శ్రీనగర్ ఎయిర్ బేస్ పై జరిపిన డ్రోన్ దాడుల వెనుక ఈ సంస్థే ఉంది. నేరుగా సైన్యంతో పోరాడే పని ఇది చేయదు. దాడి జరిపి పారిపోయే హిట్ అండ్ రన్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. స్థానికులను బెదిరించి తన కంట్రోల్లో ఉంచుకుంటారు దీని ఉగ్రవాదులు. 2022 తర్వాత కశ్మీర్లో బలగాల దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది టీఆర్ఎఫ్ కు చెందినవారే. ఈ సంస్థ నాయకుడు ఆసిఫ్ ఫౌజీ స్థానికుడని కొందరు అంటుంటే అతడు పాక్ సైన్యంలో పనిచేశాడని మరికొందరు చెబుతున్నారు.